హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలెపిక్ ఛానల్కి తిరిగి స్వాగతం. మనము లాస్ట్ వీడియోలో కల్మషపాదుని యొక్క శాప విముక్తి గురించి చూసాం. అలాగే వశిష్ఠ ముని యొక్క మహత్యము, ఆయన యొక్క చరిత్ర ఏంటి అనేది చూసాము. దాని తర్వాత లాస్ట్లో కల్మషపాదుని యొక్క శాప విముక్తి ఎలా జరిగింది అదనే అదనేది చూసాము. ఇదంతా కూడాను అంగారపర్ణుడు అర్జునుడికి చెప్పాడు కదా, ఆ విషయాలన్నీ మనం లాస్ట్ వీడియోలో చూసాము. ఈ వీడియోలో దాని తర్వాత ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ కూడాను పాంచాల రాజ్యం వైపు వెళ్తున్నారు కదా, ఆ తర్వాత జరిగిన కథ ఏంటో ఈ వీడియోలో చూస్తామన్నమాట. కుంతి సహిత పాండవులందరూను పాంచాల రాజ్యం వైపు అలా వెళ్తూ ఉంటారు. ఆ వెళ్తూ ఉన్న సమయంలో కొంతమంది బ్రాహ్మణులు అంటే వలసగా అక్కడికి వెళ్తూ ఉంటారనమాట. వారిని గమనించి ఏంటి అసలు ఎందుకు ఇంతమంది కలిసికట్టుగా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి విషయం అన్న కుతూహలంతో పాండవులు వారిని ప్రశ్నిస్తారనమాట. ఏంటి అసలు ఏం జరుగుతుందన్నట్టుగా ప్రశ్నిస్తే అప్పుడు చెప్తారనమాట. ఏంటి, ఆ ద్రుపదుడు ఒకసారి హోమం ఆచరించి తన యొక్క తనయుణ్ణి మరియు తనయురాల్ని ఇద్దరిని సంపాదించుకున్నాడు. తనయుడేమో ఆ అగ్నిలో నుంచి ఉద్భవించినప్పటికే తనకు మొత్తం కూడాను ఆర్మర్ కానీ అలాగే ధనుర్బాణాలు అన్నీ కూడాను ఉండి అలాగే రథం మీద వచ్చాడు. తనయ్య కూడాను ఎంతో అందగత్తె. ఇంకొకటి ఏంటంటే ఆమె అందం చాలా బాగుంటుంది, చాలా అందగత్తె. అలాగే కూడాను ఇంకోటి ఏంటి అంటే నల్ల కలువ పూలు కన్నా కూడాను పరిమళం, నల్ల కలువ పూలు యొక్క పరిమళం కన్నా కూడాను ఆమె యొక్క శరీర సౌందర్యం కానీ ఆ యొక్క పరిమళం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క మహనీయురాలి యొక్క స్వయంవరం అనేది ద్రుపద మహారాజు చాటింపేశాడు కదా, ఆ యొక్క దేనికోసమే మేము అందరం కూడాను కలిసి వెళ్తున్నాము. ఎవరు ఆ యొక్క రమణీయురాలుడైన ఆ యొక్క రాజకుమారిని వివాహం ఆడతారు, అసలు ఆ మత్స్యంత్ర ఛేదం ఏంటి, ఆ యొక్క విషయాలన్నిటి మీదను కుతూహలంతో మేమందరం కూడాను పాంచాల రాజ్యం వైపు వెళ్తున్నాము అని ఆన్సర్ ఇస్తారనమాట. అలాగే అలా చెప్పి ఇంకొక మాట కూడా చెప్తారు. ఏంటి అంటే, మీరు కూడాను ఈ విషయంలో కుతూహలం మీకు కూడా ఉన్నట్లయితే మాతో పాటు మీరు కూడా రావచ్చును, మా వెంట మీరు వచ్చినట్టయితే మనం అందరం కలిసి వెళ్దాం అన్నట్టుగా వాళ్ళు సమాధానం చెప్తారనమాట. ఆ సమాధానం విని వాళ్ళందరూ కూడాను ఆనందపడి అందరూ కూడాను వాళ్ళతో పాటి పాంచాల నగరం వైపు వస్తారనమాట. ఇలా కొంతకాలానికి పాంచాల నగరం చేరుకుంటారు. ఇలా పాంచాల నగరం చేరుకున్నాక వీళ్ళందరూ కూడాను ఒక కుంభకారుని గృహం, కుంభకారుడు అంటే ఒక కుమ్మరి అనమాట, అంటే పాటరీ చేసే మ్యాన్, అదే ఆయన యొక్క గృహంలో వీళ్ళు చేరతారన్నమాట. అంటే బ్రాహ్మణులుగా వీళ్ళు తిరుగుతున్నారు కదా, మనము చూసాము ఎప్పుడు ఒక 2 వీడియోస్ బ్యాక్ చూసాము. అప్పుడు కూడా ఒక భూసురుని ఇంట్లో వీళ్ళు చేరతారనమాట. అంటే ఏంటి, బ్రాహ్మణులు స్వచ్ఛ బ్రాహ్మణులాగా ఉండాలా అన్నట్టుగా వీరి దీక్ష కదా, ఆ దీక్ష కోసం అన్నట్టుగా వీళ్ళు ఇక్కడ ఒక కుమ్మరి ఇంట్లో చేరతారనమాట. అలా చేరిన తర్వాత వీళ్ళు పాండవులు ఐదుగురు కూడాను స్వయంవరం జరిగే ప్రదేశానికి బయలుదేరతారనమాట. ఈ యొక్క స్వయంవరం జరిగే ప్రదేశం ఎక్కడ ఉంటుంది అంటే పాంచాల ముఖ్య నగరానికి ఈశాన్య దిశగా ఒక చోట నిర్మింపజేశారనమాట. పాంచాల నగరి ముఖ్య నగరం అంటే ఎలా చెప్పచ్చు, ఒక మన మెయిన్ సిటీ ఉన్న దగ్గర అవుట్స్కట్స్ కాకుండా మెయిన్ సిటీలోనే, ఆ సిటీలో ఒక ఈశాన్య దిశగా ఒక చోట ఈ యొక్క స్వయంవరానికి అన్నట్టుగా ఒక గ్రౌండ్ని సిద్ధం చేస్తారనమాట. ఆ యొక్క గ్రౌండ్ అంతా కూడాను నీట్గా క్లీన్ చేసి అలాగే పరిమళాలు వెదజల్లేందుకు ఎన్నో పరిమళాలు అక్కడ వేసి, అలాగే ఎంతోమంది రాజకుమారులు భూసురులు ఎంతోమంది వస్తారు కదా, కాబట్టి వారికి అన్నట్టుగాను సింహాసనాలు అవన్నీ కూడాను, అంటే వారి వారి యొక్క ముఖ్యుల్ని బట్టి వాళ్ళ దీనిని బట్టి సింహాసనాలన్నీ కూడాను ద్రుపదుడు అరేంజ్ చేస్తాడనమాట. దాని తర్వాత అందరూ కూడాను ఒక్కొక్కరిగా రాజకుమారులు కానీ అందరూ కూడాను వస్తారనమాట. నలువైపుల నుంచి కూడాను వచ్చిన వారందరినీ కూడాను ద్రుపదుడు వెళ్ళి ఆహ్వానించి వారి వారి సీట్లలో వాళ్ళ యొక్క సింహాసనాలపై అధిష్ఠింపజేసి వారికి చేయాల్సినవన్నీ కూడాను గౌరవ మర్యాదలన్నీ కూడాను ఇచ్చి ఆయన మళ్ళీ ఆయన యొక్క సింహాసనం అధిష్ఠిస్తాడనమాట. ఆయన సింహాసనం అధిష్ఠించిన తర్వాత మళ్ళీ ఉంటాయి కదా పూజలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడాను ఆ యొక్క గ్రౌండ్కి అన్నట్టుగా అన్నీ కూడాను పూజలు నిర్వహిస్తారు. అవన్నీ కూడాను అయిన తర్వాత పాంచాలి అంటే ద్రౌపది, తన పేరు కృష్ణ అనమాట, తన పేరు కూడా కృష్ణ, తను ఒక తెల్ల పుష్పమాలతో తన చేతిలో ఉంచుకొని అలాగా
మధ్యకి వచ్చి అందరినీ తిలకిస్తుంది అనమాట. అలా తిలకించిన తర్వాత దుష్టజుమ్నుడు ఎవరంటే ఈ యొక్క ద్రౌపది యొక్క సోదరుడు అనమాట. ధృష్టద్యుమ్నుడు ఎంట్రీ ఇస్తాడు. అలా లోపలికి ఎంట్రీ ఇచ్చి అందరికి కూడాను ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడనమాట. ఏంటి, కులీనులు, సద్గుణవంతులు, సర్వసమర్థులు ఎవరైనా కూడాను ఈ యొక్క మత్స్యయంత్రాన్ని ఛేదించిన ఎడల 5 బాణాలతో ఛేదించాలి ఆ మత్స్యయంత్రం. ఎవరైతే ఛేదించగలుగుతారో వారిని మా యొక్క సోదరి వివాహం ఆడుతుంది అన్నట్టుగా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు. అలాగే ఏంటి అంటే దీనికి కావలసినవన్నీ కూడాను ఇక్కడే ఉన్నాయి. ధనుర్బాణం కానీ, విల్లు నారి కానీ, బాణాలన్నీ ఇక్కడ ఉన్నాయి. నారిని ఎక్కుపెట్టి విల్లుకి నారిని కట్టి ఎక్కుపెట్టి ఒక 5 బాణాలతో ఆ మత్స్యయంత్రాన్ని ఛేదించాలి అన్నట్టుగా చెప్తాడనమాట. అది చెప్పిన తర్వాత ద్రౌపది వైపు తిరిగి అక్కడికి వచ్చిన వీరగినులు కానీ ఉంటారు కదా, ముఖ్యులందరూ ఉంటారు కదా, వారి గురించి ఇలా చెప్తాడనమాట. ఎవరెవరి గురించి, కర్ణాశ్వత్థామ, సోమదత్త, శృతసేనాదులను కానీ, అలాగే ఈ యొక్క దుర్యోధనుడు, మళ్ళీ శల్యుడు, శకుని, విరాట, జరాసంధులు, వీళ్ళందరూ కూడా రాజకుమారులు, రాజులు కదా. వీరి గురించి ఒక్కొక్కరి గురించి వారి యొక్క లక్షణాలు అన్నీ కూడాను ద్రౌపదికి వివరిస్తాడంట అన్నమాట. దాని తర్వాత అక్రూరుడు, సాత్యకి, సారణుడు, ప్రద్యుమ్నుడు, కృతవర్మ, అనిరుద్ధుడు, యయుధానుడు మొదలైన దేశాధీశుల గురించి, దాని తర్వాత సుమిత్రుడు, సుకుమారుడు, సుశర్మ, సుషేనుడు, చంద్రసేనుడు, సముద్రసేనుడు, శిశుపాలుడు, జయద్రథుడు, బృహద్రథుడు, వీళ్ళందరూ కూడాను ధరణీశ్వరులు అనమాట. వీళ్ళందరి గురించి కూడాను కొంచెంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడాను ద్రౌపదికి వివరిస్తాడనమాట ధృష్టద్యుమ్నుడు. అలాగా వివరించిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది అందరికీ ఒక్కొక్కరికి ఛాన్స్ అన్నమాట. అలా స్టార్ట్ అయినప్పుడు ఈ యొక్క ఉన్న వాళ్ళందరిలోనూ కొంతమంది వచ్చేసి ఆ యొక్క ద్రౌపది యొక్క అందాన్ని చూసి అలా ఆగిపోతారనమాట. ఆగిపోయి ఆ యొక్క విల్లుని కూడా ఎత్తలేక ఓడిపోయామనేది ఒప్పుకునేస్తారనమాట. దీన్ని చూసి ఇంకొంతమంది వీళ్ళే చేయలేకపోయారు, మేమేం చేస్తామని చెప్పేసి తల వంచుకొని వీళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోయారు. అలాగా ఇంకొంతమంది ఏంటి అంటే వచ్చి వాళ్ళ శక్తి అంతా యూజ్ చేసి ఆ యొక్క విల్లుని ఎత్తడానికే యూజ్ చేసి అలా పడిపోయి మూర్చపోయారనమాట. వీళ్ళందరూ మొత్తం అక్కడ సభలో ఉన్న వారంతా కూడా ఇది గమనిస్తారనమాట. ఏంటి, అందరిలోనూ ఎవరు కూడాను విల్లు ఎక్కువ పెట్టడం కాదు కదా, విల్లుకు నారి కూడా కట్టలేకపోతారనమాట. వీళ్ళల్లో కూడాను ఉంటారు కదా కొంతమంది జీనియస్ అంటాం కదా, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఎవరు, కర్ణుడు కానీ, శల్యుడు, జరాసంధుడు, శిశుపాలుడు, వీళ్ళందరూ కూడాను గర్వించి ఆ యొక్క విల్లుని ఎత్తి నారి కట్టగలుగుతారు కానీ ఆ యొక్క బాణాన్ని సంధించలేకపోతారన్నమాట. ఇలా జరిగేసరికి ఏమవుతుంది అంటే ఉన్న ముఖ్యులు కూడాను సాధించలేకపోయేసరికి అందరూ ఏం చెప్తారంటే, ఈ యొక్క మత్స్యయంత్రం ఛేదించడం మన మనుషుల వల్ల అవుతుందా, ఇంత ఇంపాసిబుల్ టాస్క్ని ఎలాగ ఈ ద్రుపదుడు ఉంచాడో, అసలు తన కూతురికి వివాహం చేయాలనుకుంటున్నా లేదా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యుధిష్ఠిరుడు అర్జునుడికి ఆజ్ఞ ఇస్తాడనమాట. ఏంటి అంటే వెంటనే వెళ్ళి ఆ మత్స్యయంత్రాన్ని ఛేదించు అన్న ఆజ్ఞ ఇస్తాడనమాట. ఆ ఆజ్ఞ వినగానే అర్జునుడు తన సోదరుల దగ్గర అభయం తీసుకొని వెళ్ళి ఆ యొక్క గ్రౌండ్లోకి ఎంటర్ అవుతారనమాట. అలా ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడ మిగతా బ్రాహ్మణులు అంటే వీళ్ళందరూ కూడా విప్రులు ఎక్కడైతే కూర్చుంటారో, అంటే బ్రాహ్మణులు అందరూ ఎక్కడైతే కూర్చొని ఉంటారో అక్కడ కూర్చొని ఉంటారనమాట. అంటే వాళ్ళలాగా సింహాసనం పైన కాకుండా బ్రాహ్మణులకి వేరే చోట వాళ్ళకి బాగానే పెట్టుంటారు, కానీ వేరే చోట ఉంటారు కదా. ఆ గ్రూప్లో నుంచి ఇలా అర్జునుడు లేచి బయటకు వచ్చిన వెంటనే మిగతా బ్రాహ్మణులంతా చూసి కొంతమంది 2 భాగాలుగా ఉంటారనమాట. వీళ్ళల్లో కూడా ఒక భాగం ఏమని థింక్ చేస్తుందంటే, వీడు ఇంత అతిరథ మహారథులు కానీ ఇంత ముఖ్యులు ఉన్నారు, వాళ్ళే ఏమీ చేయలేకపోయినారు, వీడు వెళ్ళి ఏదో పీకేద్దాం అనుకుంటున్నాడు, వీడు కానీ ఈ యొక్క దీనిని సాధించకపోతే మన బ్రాహ్మణులకే కదా ఈ అపకీర్తి అన్నట్టుగా కొంతమంది ఒక భాగం. ఇంకొక భాగం ఏంటి అంటే, మనలో కూడా ఒకడు ఉన్నాడు, ఎంతో కాన్ఫిడెన్స్తో ఉన్నాడు, ఒకడు వెళ్ళగలిగాడు, వీడి యొక్క కోరిక అనేది తీరాలి, ఈ యొక్క మత్స్యయంత్రాన్ని వీడు ఛేదించాలి అన్న దాంట్లో కొంతమంది అభయం ఇచ్చారనమాట. ఇలా ఉండగా సరే అని చెప్పేసి అర్జునుడు వెళ్ళి ఈ యొక్క
సంఘటన వీళ్ళు చర్చించుకుంటూ ఉండగానే వెంటనే అర్జునుడు ఆ యొక్క విల్లుని ఎత్తి నారి కట్టేస్తాడనమాట. మళ్ళీ నారి కట్టాడు, ఓకే చేస్తాడేమో అన్న ఈ యొక్క థాట్ ప్రాసెస్ అయ్యేలోపు ఆ 5 బాణాలని వదిలి ఆ మత్స్యయంత్రాన్ని ఛేదించేస్తాడనమాట అర్జునుడు. అంటే ఏంటి, ఒక నిమిషంలోనే మొత్తం ఈ యొక్క నారి కట్టడం కానీ ఆ యొక్క మత్స్యయంత్రం ఛేదించడం కానీ కంప్లీట్ చేసేస్తాడు అర్జునుడు. ఇది చూసి అందరూ కూడా ఉన్న సభంతా కూడాను ఆశ్చర్యపోతున్నారు అనమాట. ఎవరు ఈ వీరుడు, ఇంత తొందరగా అసలు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఎవరు దాన్ని ఎత్తను కూడా ఎత్తలేకపోయినారు. చాలామంది ఎత్తినా కూడాను ఆ నారి కట్టిన వెంటనే వాళ్ళకున్న బలం తొలగిపోయి ఆ మత్స్యయంత్రానికి ఎక్కువ కూడా పెట్టలేకపోయినారు. ఈ వీరుడు ఎవరు, ఒకే ఒక్క నిమిషంలో మొత్తం నారి కట్టేసి ఆ యొక్క మత్స్యయంత్రాన్ని ఛేదించాడు ఎవరు అన్న క్వశ్చన్తో అందరు చర్చించుకుంటూ ఉంటారనమాట. ఇలా మత్స్యయంత్రం ఛేదించిన వెంటనే ఏమవుతుంది అంటే ధర్మరాజు మొత్తం గ్రహించి ముందే నకుల సహదేవులతో వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు కూడాను అక్కడి నుంచి బయలుదేరేస్తారనమాట. ఇదంతా జరుగుతూ ఉండగా అక్కడికి కృష్ణ బలరాములు కూడా వచ్చారనమాట. ఏంటంటే కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి రాలేదు, శ్రీకృష్ణుడు కానీ బలరాముడు కానీ జస్ట్ చూడడానికి వచ్చారు. సో వాళ్ళు రిలేటివ్స్ ఉంటారు కదా, అక్కడ ఆసీనులై ఉంటారనమాట. అంటే ఫస్ట్ అసలు ఆ అర్జునుడు లోపలికి ఎంట్రీ ఇచ్చినప్పుడే శ్రీకృష్ణుడికి అర్థమైపోతుంది అర్జునుడే తను అని. ఆ విషయాన్ని బలరాముడికి చెప్తాడనమాట. బలరాముడు ఎట్లా కనుక్కున్నావు అన్నట్టుగా అంటే ఆ యొక్క బలపరాక్రమం కానీ ఆ తేజస్సు కానీ అలాగే అంత తొందరగా ధనుర్బాణంతో ఆ యొక్క మత్స్యయంత్రాన్ని ఛేదించగల పవరు అర్జునుడికి మాత్రమే ఉంది. అలాగే అర్జునుడితో పాటు బలపరాక్రమాలతో భీముడి గురించి చెప్తాడు అనమాట. బలిష్టంగా ఉన్నాడు కదా తను భీముడు, వృకోదరుడు. అలాగే ఈ యొక్క మత్స్యయంత్ర ఛేదనం అయిన వెంటనే ముగ్గురు దివ్యులుగా ఉండే ముగ్గురు ఈ యొక్క ప్రాంగణం నుంచి బయట వెళ్ళిపోయారు. వాళ్ళల్లో బాగా ఫుల్ తేజస్తో ఉండేది యుధిష్ఠిరుడు, మిగతా ఇద్దరు చిన్నవాళ్ళు నకుల సహదేవులు. కాబట్టి వీళ్ళందరూ కూడాను పాండవులే. ఆ యొక్క లాక్షాగృహ దహనంలో పాండవులకి ఏమీ కాలేదు, వీళ్ళు బయటపడ్డారు అన్నట్టుగా ఒక మాట చెప్తాడనమాట బలరాముడికి. సరే ఇది ఇలా ఉండగా ఇంకొక విషయం వస్తుందన్నమాట. ఏంటి అంటే వెంటనే ఇది జరిగిన తర్వాత ద్రుపదుడు కూడా ఆశ్చర్యంతో ఉండి అసలు ఎవరు వీళ్ళు అన్నట్టుగా ఒక ఇంతకు అంటే వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కోసం అన్నట్టుగా మొత్తం సైన్యాన్ని తీసుకొని రెడీగా ఉంటే దృష్టజుమ్నుడు అక్కడే ఉంటాడనమాట, చూస్తూ ఉంటాడు ఏంటి అని. వెంటనే ఈ ద్రౌపది ఎవరైతే ఉందో ద్రౌపదీదేవి ఒక ఏనుగు పైన వచ్చి ఆ యొక్క పుష్పమాలని అర్జునుడికి అలంకరింపజేస్తుంది అనమాట. ఎందుకు అసలు ఆ యొక్క చాటింపు ఏంటి, ఎవరైతే ఆ మత్స్యంత్రాన్ని ఛేదిస్తారో వాళ్ళకి ద్రౌపదినిచ్చి వివాహం చేస్తామన్నారు కదా. కాబట్టి ద్రౌపదికి కూడాను దృష్టజుమ్నుడే ఆజ్ఞ ఇస్తాడనమాట. ఏంటంటే ఎవరు ఆ యంత్రాన్ని ఛేదించినా వాళ్ళకి ఆ పుష్పమాల వేసి వివాహం ఆడు అన్నట్టుగా ఒక ఆజ్ఞ ఇచ్చింటాడు అనమాట. దాని ప్రకారంగా ద్రౌపదీదేవి అర్జునుడి మెడలో ఆ యొక్క మాలను వేసేస్తుంది అనమాట. ఇది చూసిన మిగతా వాళ్ళందరూ కూడాను ద్రుపదుడిని తప్పుపడతారన్నమాట. ఏంటి ఎవడు అసలు ఈ ద్రుపదుడికి మతిపోయిందా ఏమి, మమ్మల్ని అందరినీ అతిరథ మహారథుల్ని కానీ ఇంతమంది ముఖ్యుల్ని పిలిచి ఒక విప్రునికి తన యొక్క కూతుర్ని తనని ఇచ్చి పెళ్లి చేయడం వివాహం చేయడం ఏంటి, మనకందరికీ ఇది అవమానం కదా, అసలు ఎవడు ఈ విప్రుడు, ఈ విప్రునికి అంత ఉందా, ఈ ద్రుపదుడిని వెంటనే సంహరించి ఆ యొక్క ద్రౌపదిని కూడాను మనలోనే ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే అది కుదరదు అన్న పక్షంలో ఆ ద్రౌపదిని కూడాను అగ్ని ప్రవేశం చేయించి చంపేయాలి అన్నట్టుగా వీళ్ళందరూ డిసైడ్ అవుతారనమాట. ఈ డెసిషన్కి వచ్చిన ఈ సీనరీని చూసి ద్రుపదుడు ముందే దీని గురించి అర్థం చేసుకొని వెంటనే కూడాను భూదేవతల్ని కోరుకొని భూదేవతల దగ్గర అభయం తీసుకుంటాడు అనమాట. ఏంటి సంరక్షించడానికి. అలాగా ఆయన సంరక్షణలోకి వెళ్ళిపోతాడు. దీన్ని గమనించిన అర్జునుడు ఏం చేస్తాడు అంటే మీరెవరైనా నాతో తలపడండి, నన్ను ఎవరైనా ఓడించగలరేమో చూడండి, మీరు ఇంత ఎగురుతున్నారు ఎందుకు అన్నట్టుగా వీళ్ళందరినీ కూడాను వార్న్ చేస్తాడనమాట.
దీనికి కొంతమంది రియాక్ట్ అయ్యి వచ్చి అర్జునుడి పైన బాణాలు కురిపిస్తాడు, శరవర్షం కురిపిస్తారనమాట. దానికి ధీటుగా అర్జునుడు కూడాను రివర్స్లో శరవర్షాన్ని కురిపిస్తాడనమాట. అలా ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోతాయి. వీళ్ళందరూ కూడాను గ్యాంగ్ అప్ అయ్యి అర్జునుడి మీద పడినారని తెలిసి వెంటనే భీముడు ఒక వృక్షాన్ని పెకలించి ఆ వృక్షంతో తన సోదరుడికి సహాయం చేయాలన్నట్టుగా మిగతా ఎవరైతే వస్తున్నారో అర్జునుడి పైకి వాళ్ళని కొడుతూ ఉంటాడనమాట. దీన్ని గమనించి బలరాముడు కూడా అర్థం చేసుకుంటాడు, అవును శ్రీకృష్ణుడు చెప్పింది కరెక్టే, ఈ బలశాలి వృకోదరుడే అని చెప్పేసి ఓకే అనుకొని వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరతారనమాట. ఆ బయలుదేరే ముందు ఈ యొక్క దుర్యోధన దుశ్శాసనులు ఎవరైతే ఉన్నారో ఈ 9 పుత్రులు, ధృతరాష్ట్ర పుత్రులు మాట్లాడుకునేది, చర్చించుకునేది వింటారనమాట. శ్రీకృష్ణ బలరాములు వాళ్ళు ఏమని చర్చించుకుంటూ ఉంటారంటే, వీళ్ళెవరో మనకు తెలియదు, వీళ్ళ గురించి మనం వెంటనే తెలుసుకొని వీళ్ళు ఎప్పుడైతే అలసిపోతారో అప్పుడు మనం వెళ్ళి వీళ్ళందరినీ చంపేద్దాం అన్నట్టుగా వీళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. ఇది విని శ్రీకృష్ణుడు అందరికీ కూడాను ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఏంటి, ఈ ఛాలెంజ్ కరెక్టే, ఆ ఛాలెంజ్ మీరు చేయలేకపోయారు, అర్జునుడు కంప్లీట్ చేసి వివాహం ఆడుతున్నాడు, దాంట్లో తప్పేముంది, అర్జునుడి తప్పేముంది అసలు, ఆ యొక్క అంటే అర్జునుడు అంటే పేరు చెప్పడు, ఆ బ్రాహ్మణుడి తప్పేముంది అన్నట్టుగా వాళ్ళని మందలిస్తాడు. ఆ మందలింపుకి వీళ్ళందరూ కూడాను కళ్ళు తెరుచుకొని సరే అని చెప్పేసి అక్కడి నుంచి అందరూ బయలుదేరేస్తారన్నమాట. అందరూ బయలుదేరిన తర్వాత అర్జునుడు భీముడు కూడాను అక్కడి నుంచి ద్రౌపదితో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరతారనమాట. మనం ముందు అనుకున్నాం కదా, కుంతీదేవి అక్కడ అదే వీళ్ళందరూ కూడా ఒక కుమ్మరి ఇంట్లో వారి యొక్క వసతి ఏర్పరచుకున్నారని అక్కడ కుంతీదేవి అక్కడే ఉంటుంది అనమాట. తను ఆలోచించుకుంటూ ఉంటుంది అనమాట, ఏంటి ఇంతసేపు అయినా కూడాను నా యొక్క పిల్లలు రాలేదే, ఆ నీచ నికృష్టులైన దుర్యోధన దుశ్శాసనులు ఏమైనా నా యొక్క కుమారులకి ఆపద తలబెట్టారా అన్న దీంట్లో ఆమె ఆలోచించుకుంటూ అలా ఉండిపోతుందన్నమాట. ఇలా ఆలోచనలో ఉండగా ధర్మరాజు అలాగే నకుల సహదేవులు ఇల్లు చేరుకుంటారనమాట. కొంతసేపటికి అర్జునుడు, భీముడు, ద్రౌపది కూడాను ఇల్లు చేరుకుంటారు. ఇల్లు చేరుకున్నాక అర్జునుడు అలాగా ద్రౌపదితో పాటు ఇంట్లోకి వచ్చి కుంతీదేవి ముందర నిల్చొని అమ్మ ఇదిగో భిక్ష అన్నట్టుగా చెప్తాడనమాట. అలా చెప్పినప్పుడు కుంతీదేవి అక్కడ ఉన్న ద్రౌపదీదేవిని చూడకుండా ఆ యొక్క ఆలోచనలోనే చెప్తుంది. ఏంటి అంటే, ఈ యొక్క భిక్షని మీ 5 పంచుకోండి అన్నట్టుగా ఒక మాట చెప్తుంది అనమాట. ఆ మాట చెప్పిన తర్వాత తను తల ఎత్తి చూసేసరికి అక్కడ ద్రౌపదీదేవి ఉంటుంది. తనను చూసి ఎంతో బాధపడిపోతుంది. ఆమె అసలు ఏం చేయాలో అర్థం కాదనమాట కుంతీదేవికి. ఎందుకు అంటే, ఇలాగా ఒక ఆడమనిషిని 5 పంచుకోవడం అనేది ఎక్కడా జరగలేదు కదా, ఇది ఏంటి అసలు నా నోట వెంట ఇలాంటి మాట ఎందుకు వచ్చిందన్న దీంతో బాధపడుతూ ఉంటుంది అనమాట. దీనికి యుధిష్ఠిరుడితో మాట్లాడుతూ, యుధిష్ఠిర ఏం చేయాలి, ఇప్పుడు ఏంటి మన యొక్క సొల్యూషన్ అన్నట్టుగా క్వశ్చన్ చేసేసరికి యుధిష్ఠిరుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి, నీవు ఆ యొక్క మత్స్యంత్రం ఛేదించి నువ్వు కదా గెలుచుకున్నావు, నువ్వు వెంటనే వివాహం ఆడు ఆ ద్రౌపదిని అన్నట్టుగా చెప్తాడనమాట. అలా చెప్పినప్పుడు అర్జునుడు ఏం చెప్తాడంటే, లేదు అన్నయ్య, మీకు వివాహం లేకుండా అగ్రజునుడైన మీకు వివాహం కాకుండా నేను చేసుకోను, కాబట్టి మీరే వివాహం ఆడండి అని చెప్తాడనమాట. ఇలాగ వీళ్ళ మధ్య వీళ్ళు చెప్తూ అంటే వీళ్ళ యొక్క చర్చ జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఒక స్టోరీ గుర్తు చేసుకుంటారు. ఏంటి, వ్యాసుల వారు ఆల్రెడీ వీళ్ళకి మధ్యలో అంటే పాంచాల దేశం వైపు వెళ్ళే దారిలో ఉన్నప్పుడు మధ్యలో ఆగి ఒక స్టోరీ చెప్పింటారు. ఏంటి అంటే, పూర్వజన్మలో ఒక మహిళ కోరిక గురించి కానీ, అది లాస్ట్ వీడియోలో ఉంటుంది నాకు తెలిసి ఉంటుంది కదా, ఆ స్టోరీ గుర్తు చేసుకొని అవును ఈ ద్రౌపది దేవే ఆ యొక్క మహిళ అని అర్థం చేసుకొని 5 కూడాను వివాహం ఆడదాం అన్నట్టుగా దీనికి కంక్లూషన్కి వస్తారనమాట. ఇలా రాగానే శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు కూడాను ఆ ఇంటి దగ్గరికి వస్తారు. వచ్చి శ్రీకృష్ణుడు బలరాముడు కూడాను కుంతీదేవికి గౌరవం అర్పించి, దాని తర్వాత పాండవులు వీళ్ళు కూడాను అందరూ కూడాను గ్రీటింగ్స్ చేసుకొని మాట్లాడతారన్నమాట. అలా చర్చ చేసుకుంటూ ఉన్నప్పుడు యుధిష్ఠిరుడు క్వశ్చన్ చేస్తాడనమాట. ఏంటి అసలు మేమనే వారము పాండవులని మీకు ఎలా తెలిసింది అన్నట్టుగా క్వశ్చన్ అడిగేసరికి శ్రీకృష్ణుడు నవ్వి చెప్తారనమాట. ఒక మేఘము సూర్యుడి ముందరకు వచ్చింది అంటే మొత్తం కూడా చీకటి అయిపోదు కదా, ఆ సూర్యుని కాంతి ఇంకొక రకంగా బయటికి తెలుస్తూ ఉంటుంది. అలాగే మీరు కూడాను ఎంత విప్రుల్లాగా మీరు వేషాలు వేసుకున్నా కూడా మీ యొక్క తేజస్సు అనేది
ఎవరైనా కనిపెట్టగలుగుతారు, అలాగే నేను కనుక్కున్నాను అన్నట్టుగా శ్రీకృష్ణుల వారు ఆన్సర్ ఇస్తారు. దాని తర్వాత మొత్తం కూడాను ఆ కన్వర్జేషన్ కంప్లీట్ చేసుకొని శ్రీకృష్ణ బలరాములు వారి యొక్క నగరానికి వాళ్ళు బయలుదేరేస్తారనమాట. ఇది ఇలా ఉండగా ద్రుపదుడు ఎవరైతే ఉన్నారో అసలు తన కూతుర్ని ఎవరికి ఇచ్చానో అన్న దీనిలో దృష్టద్యుమ్నుడికి ఒక ఆదేశం ఇచ్చాడు. ఏంటి అసలు వాళ్ళ గురించి తెలుసుకొని రమ్మని చెప్పి ఆదేశించుంటాడు. దానికి గాను దృష్టద్యుమ్నుడు ఈ యొక్క సన్నివేశాలన్నీ కూడాను ఆవలించుకొని మొత్తం ఆకలించుకొని ఇక్కడ ద్రుపదుడి దగ్గరికి వచ్చి జరిగిన సంఘటన అంతా కూడాను వివరింపజేసి ఏం చెప్తాడు అంటే, వారెవరో బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ ఉన్నట్టున్నారు అని ఒక విషయం చెప్తాడనమాట. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాడు. ఏంటి అంటే, తన సోదరి యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ అంటే, వాళ్ళందరూ కూడాను అసలు వాళ్ళ వెనకలు వెళ్ళినప్పుడు వారందరూ ఒక కుమ్మరి ఇంటి దగ్గరికి వెళ్ళినారని, ఆ తర్వాత ఆ కుమ్మరి ఇంట్లో ఒక ముసలి అమ్మ ఉంది, తన దగ్గరికి వెళ్ళి తనని గౌరవించారని, అలాగే ద్రౌపదిని కూడా అదే అభయం తీసుకోమన్నారని చెప్తాడనమాట. అలా దాని తర్వాత ద్రౌపది వీళ్ళందరినీ కూడాను భిక్షాటనకని యుధిష్ఠిరుడు పంపించాడని, అదే అగ్రజుడు ఎవరైతే ఉన్నాడో మిగతా నలుగురిని భిక్షాటనకి పంపించాడు. ఆ భిక్షాటన నుంచి వచ్చినదంతా కూడాను కుంతీదేవి ఎవరైతే ఉందో అదే తను ఏం చెప్తుందంటే ద్రౌపదికి ఉన్న భిక్షనంతా కూడాను 2 భాగాలుగా చేయాలి. ఒక భాగం వచ్చేసి మిగతా బ్రాహ్మణులకి ఎవరికైనా ఇవ్వడానికి, ఈ యొక్క భాగాన్ని మళ్ళీ ఇంకొక 2 భాగాలుగా చేసి ఒక భాగము బలిష్ఠుడైన భీముడికి ఇచ్చి మిగతా భాగంని ఆ యొక్క మిగిలిన పాండవులకు ఇచ్చి వారు తిన్న తర్వాత మిగిలిన దాంతో మన ఇద్దరం సంతృప్తి పడదాము అన్నట్టుగా చెప్పిందని, ఆ తర్వాత వాళ్ళందరూ కూడాను ఒక గొడ్డిమోపు పైన పడుకున్నారని, ఆ పడుకున్నప్పుడు ద్రౌపదీదేవి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండి ఒక ఫ్యాన్తో అట్లా ఊపుతూ ఉనింది. ఈ యొక్క దీనస్థితిని చూసి మా యొక్క సోదరి ఎంతో అంటే యువరాణి కదా అయినా కూడాను అలా అంత దీనస్థితిలో కూడాను ఎక్కడ కూడాను కంప్లైంట్ ఏమీ లేకుండా అలా ఉంది అన్నట్టుగా చెప్తాడనమాట. ఇది విని ద్రుపదుడు ఇంకా బాధపడిపోయి తన యొక్క విప్రుడు ఎవరైతే ఉంటాడో పురోహితుడు ఉంటాడు కదా, ఒక పురోహితుని పంపిస్తాడనమాట. ఆ యొక్క ఉన్నవారి యొక్క కులగోత్రాలన్నీ కూడాను తెలుసుకొని రమ్మని చెప్పి పంపిస్తాడు. ఈ విషయమై ఈ పురోహితుడు వీళ్ళ దగ్గరికి వచ్చి అడిగేసరికి ధర్మరాజు ఒకసారి నవ్వి, ఆ యొక్క చాటింపులో ఎవరైతే ఛేదిస్తారో వాళ్ళకి ఇస్తామన్నారే కానీ వాళ్ళ యొక్క కులగోత్రాలన్నీ కూడా చూస్తామని మీరు చెప్పలేదు కదా అన్నట్టుగా ఒక నవ్వు నవ్వి ఆయన్ని పంపించేస్తాడనమాట. ఇక్కడతో ఈ యొక్క వీడియో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ ద లాస్ట్ ఆఫ్ వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, share my video. Please subscribe to my channel Telepic. Thank you. See you in the next video.